గుడ్ మార్నింగ్. మార్నింగ్ మ్యాగజైన్కి స్వాగతం. ప్రముఖ దినపత్రికలు వస్తున్న వార్తల వెనకాల జరుగుతున్నటువంటి పరిణామాలు చూద్దాం. ఈనాడు చూస్తే ఇకపై ఏటా డిఎస్సి అన్నటువంటి వార్తని హైలైట్ చేసింది. రాష్ట్రంలో ఇక ఏటా డిఎస్సి నిర్వహిస్తామని, ఎన్ని ఖాళీలు ఉంటే అన్నింటికి నోటిఫికేషన్ ఇస్తామని ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రకటించారు. విద్యాశాఖను ఎట్టి పరిస్థితుల్లో నిర్లక్ష్యం చేయబోమని, నిరుద్యోగులు సన్నద్ధమవుతూనే ఉండాలని సూచించారు. మెగా డిఎస్సిలో ఉద్యోగాలు పొందిన అభ్యర్థులు గురువారం అమరావతిలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఉపాధ్యాయ నియామక పత్రాలు అందించారు. ఈ సందర్భంగా సీఎం మాట్లాడుతూ 15 సంవత్సరాలు 14 సార్లు డిఎస్సి పెట్టి 196,619 మందికి ఉద్యోగాలు ఇచ్చింది నేనే. మెగా డిఎస్సిపై తొలి సంతకం చేసి 15,941 ఉద్యోగాలు భర్తీ చేశామని వివరించారు. సూపర్ 6 సూపర్ హిట్ అయింది. ప్రధాని మోడీ సూపర్ జీఎస్టీ తెచ్చారు. ఈ దసరా అందరికీ ఆనందం పంచుతుంది. మీ అందరికీ ఉద్యోగాలు వచ్చే, ప్రజలకు సంక్షేమ కార్యక్రమాలు అందుతున్నాయి. సూపర్ జీఎస్టీతో పొదుపు చేసుకోవచ్చు అని పేర్కొన్నారు అన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. ఇకపోతే రైలు నుండి నింగిలోకి అగ్ని ప్రైమ్ క్షిపణి, ఇది రక్షణ రంగంలో కీలకమైనటువంటి మైలురాయి అని చెప్పాలి. రైలు ఆధారిత మొబైల్ లాంచర్ ద్వారా అగ్ని ప్రైమ్ క్షిపణి రక్షణ పరిశోధన అభివృద్ధి సంస్థ DRDO బుధవారం విజయవంతంగా పరీక్షించింది. ఇది ఎక్కడి నుంచి చేశారనేది బహిర్గతం చేయలేదు. అనేక అత్యాధునిక సాంకేతికతలను జోడించి రూపొందించిన ఈ క్షిపణి 2000 కిలోమీటర్ల పరిధిలో లక్ష్యాన్ని ధ్వంసం చేయగలదు అన్నట్టు వార్తని హైలైట్ చేశారు. అంటే పాకిస్తాన్లో ఏ మూలైనా లేపేస్తుంది, చైనాలో కూడా కీలకమైన ప్రాంతాలని టచ్ చేయగలుగుతుంది. లేకపోతే రష్యాతో బంధం మరింత బలోపేతం అన్నటువంటి వార్తను హైలైట్ చేశారు. ప్రధాని మోడీ స్పష్టీకరణ, అమెరికా హెచ్చరికలను భారత్ పట్టించుకోదనే సందేశం, దేశ స్వయం సమృద్ధికి పిలుపు, భవిష్యత్తులో మరింతగా పన్నుల ఉపశమనానికి హామీ అన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. ఇందులో ప్రధానంగా కాల పరీక్షకు నిలిచి రష్యాతో బంధాన్ని మరింత బలోపేతం చేసుకునేటటువంటి విషయంలో ముందుకే సాగుతామని ప్రధానమంత్రి నరేంద్ర మోడీ స్పష్టం చేశారు. రెండు దేశాల మధ్య సుదీర్ఘకాలంగా రక్షణ బంధం కొనసాగుతోందని గుర్తు చేశారు. ఆత్మనిర్భరత, స్వయం సమృద్ధి సాధించేందుకు కృషి చేస్తున్నామని, భారత్ లాంటి దేశం ఏ ఒక్కరిపైన ఆధారపడకూడదని అభిప్రాయపడ్డారు. ఉత్తరప్రదేశ్లో నోయిడాలో గురువారం యూపీ అంతర్జాతీయ ట్రేడ్ షో 2025 ప్రారంభమైంది. ఇందులో రష్యా అంతర్జాతీయ భాగస్వామ్యం ఉంది. ఈ ట్రేడ్ షోలో పాల్గొన్న సందర్భంగా ప్రధాని మోడీ మాట్లాడారు. ఈసారి అంతర్జాతీయ ట్రేడ్ షో వాణిజ్య భాగస్వామిగా రష్యా ఉంది. అంటే దీని ద్వారా మనం కాల పరీక్షకు నిలుస్తున్న బంధాన్ని బలోపేతం చేసుకుంటున్నాం అని ఆయన పేర్కొన్నారు. రష్యా నుంచి చమురు ఆయుధాలు కొంటున్న భారత్పై మరిన్ని ఆంక్షలకు సిద్ధమవుతున్నాను అమెరికా అధ్యక్షుడు ట్రంప్ హెచ్చరించిన నేపథ్యంలో ప్రధాని చేసిన ఈ వ్యాఖ్యలు ప్రాధాన్యం సంతరించుకుని, తద్వారా ఆ దేశం హెచ్చరికలను భారత్ పట్టించుకోదనే సందేశాన్ని ఆయన ఇచ్చినట్టయింది అన్నటువంటి వార్తని ప్రధానంగా హైలైట్ చేశారు. అయితే లారీతో తొక్కించి ఇద్దరి హత్య, భోజనం బిల్లు 200 రూపాయలు చెల్లించాలని అడిగినందుకు డ్రైవర్ ఘాతుకం. మద్యం మత్తులో ఉన్న ఓ డ్రైవర్ లారీతో ఢీకొట్టి ఇద్దరిని హతమార్చిన ఘటన శ్రీకాకుళం జిల్లా కంచిలి మండలం జలంతర కోడల వద్ద బుధవారం అర్ధరాత్రి చోటు చేసుకుంది. ప్రత్యక్ష సాక్షులు తెలిపిన వివరాల ప్రకారం బీహార్కి చెందిన లారీ డ్రైవర్ ఇబ్రార్ ఖాన్ జలంతర కోట వద్ద న్యూ స్టార్ దాబాలో భోజనం చేసేందుకు ఆగాడు. అప్పటికే మద్యం మత్తులో అతను పక్కన కూర్చున్న సోంపేట మండలం నందికొత్తూరుకు చెందినటువంటి యువకుడితో ఘర్షణకు దిగాడు. ఇద్దరు పరస్పరం దాడి చేసుకున్నట్టుగా దాబా యజమాని మహమ్మద్ అయూబ్ వాళ్ళకి నచ్చ చెప్పడంతో యువకుడు వెళ్ళిపోయాడు. అనంతరం డ్రైవర్ భోజనం ముగించుకుని లారీతో వెళ్ళిపోతుండగా బిల్లు 200 చెల్లించాలంటూ అయూబ్ అతను ఆపేందుకు ప్రయత్నించాడు. ఇబ్రార్ ఖాన్ ఆయన వాహనంతో ఢీకొట్టాడు. దాబాకు పాలు సరఫరా చేసే మధుపురానికి చెందినటువంటి డొక్కర దండాసి 66 ఏళ్ళు సైతం డ్రైవర్ని ఆపేందుకు ప్రయత్నించగా అతని మీద నుంచే లారీని పోనిచ్చాడు. దీంతో ఇద్దరు ఘటనాస్థలంలోనే మృతి చెందారు. అనంతరం లారీ ఆపకుండా వెళ్తుండగా డాబా వద్ద ఉన్న స్థానికులు వాహనాల ద్వారా వెంబడించి 2 కిలోమీటర్ల దూరంలో డ్రైవర్ని పట్టుకున్నారు. దేహశుద్ధి చేసి పోలీసులకు అప్పగించారు. పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు అన్నట్టు వార్తని హైలైట్ చేశారు. మద్యం ఒక అద్భుతం, మందు చక్కగా తాగితే ఆరోగ్యకరంగా ఉంటారు అనే ప్రచారాలతో తాగుబోతుల్ని తీసుకొచ్చి రోడ్ల మీద కుదులుతున్నాం. తాగిన మొత్తులో వాడు ఏం చేస్తాడో తెలియదు. చివరికి ఇప్పుడు వీడిదేముంది, ఆ 2 కుటుంబాలు సర్వనాశనం అయిపోయినట్టు. ఇప్పుడు ఆ లారీ డ్రైవర్కి ఏముంది, కొన్ని రోజుల పాటు మద్యం మత్తులో వ్యవహరించాడన్నటువంటి కారణంగా కొన్ని రోజులు జైలు శిక్ష చేసి వదిలేస్తారు. కానీ వాడి జీవితం, వాడి కుటుంబానికి పోషణకి సమస్య. మద్యం అనేటటువంటిది మహమ్మారి, కుటుంబాలను నాశనం చేస్తుంది. కానీ మద్యం ఏదో అద్భుతం, మద్యం తాగకపోతే మనుషులు బ్రతకలేరు అన్నటువంటి కోణంలో ప్రభుత్వాలే ప్రోత్సహిస్తూ ఉండే జరిగేటటువంటి వ్యవహారం ఇది. లేకపోతే సాక్షి చిరు ఎవడు అన్నటువంటి వార్తని హైలైట్ చేసింది. అసెంబ్లీ వేదికగా ఎమ్మెల్యే బాలకృష్ణ అనుచిత వ్యాఖ్యలు, శాసనసభ వేదికగా మెగాస్టార్ చిరంజీవిని ఎమ్మెల్యే బాలకృష్ణ దారుణంగా అవమానించారు. చిరంజీవిని ఉద్దేశించి ఎవడు అంటూ తోలనాడుతూ తీవ్ర అభ్యంతరకర వ్యాఖ్యలు చేశారు. గురువారం అసెంబ్లీలో ఈ దృశ్యం చోటు చేసుకుంది. కాగా అసెంబ్లీలో బాలయ్య చేసిన వ్యాఖ్యలు విదేశాల్లో ఉన్న చిరంజీవి తీవ్రంగా ఖండించారు. మాజీ సీఎం వైఎస్ జగన్ నాడు తనను సాధారణంగా భోజనానికి ఆహ్వానించి గౌరవించారని గుర్తు చేసుకున్నారు. ఆ తర్వాత కొద్ది రోజులకు సినీ ప్రముఖులతో కలిసి మరోసారి వైఎస్ జగన్ నివాసానికి వెళ్లి పరిశ్రమ సమస్యలపై చర్చించానని పేర్కొన్నారు. నాడు వీరసింహారెడ్డి, వాల్తేరు వీరయ్య సినిమా టికెట్ రేట్లు పెంచడానికి ఆ సమావేశమే కారణమైందని స్పష్టం చేశారు. మాజీ సీఎం వైఎస్ జగన్ పేరు పరోక్షంగా ప్రస్తావిస్తూ వాడు వీడు సైకో అంటూ బాలకృష్ణ దుర్భాషలాడ్డాన్ని బట్టి ఆయన మానసిక స్థాయిపై మరోసారి సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది అన్నటువంటి వార్తని హైలైట్ చేశారు.
పరిశ్రమ పెద్దలు మాజీ సీఎం జగన్ కలిసిన సందర్భంగా గట్టిగా ఎవడూ అడగలేదంటూ చిరంజీవిని ఉద్దేశించి వ్యాఖ్య. మాజీ సీఎం వైఎస్ జగన్ పైన బాలకృష్ణ పరుష వ్యాఖ్యలు. వెంటనే బాలయ్య వ్యాఖ్యలు తీవ్రంగా ఖండించి చిరంజీవి అమెరికా నుంచి ప్రకటన విడుదల. జగన్ తన సాధారణంగా భోజనానికి ఆహ్వానించి గౌరవించారని మెగాస్టార్. నాడు తాము చర్చించిన మీదనే వీరసింహారెడ్డి వాల్తేరు వీరయ్య సినిమా టికెట్ రేట్లు పెంచారని చిరంజీవి అన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. ఎమ్మిగనూరులో కూటమికి షాక్. వైఎస్ జగన్ సమక్షంలో బీజేపీ టీడీపీ నాయకులు వైఎస్ఆర్సీపీలో చేరిక అన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. జగన్ సమక్షంలో వైఎస్ఆర్సీపీలో చేరిన ఎమ్మిగనూరు బీజేపీ ఇన్ఛార్జ్ మొరహర్ రెడ్డి వార్తని ఇక్కడ హైలైట్ చేశారు. 1036 ఎకరాల ప్రభు ఆలయ భూమికి హైకోర్టు రక్ష అన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. ఏదైతే దేవుడి భూముల్ని మింగేస్తున్నటువంటి వేళ కోర్టు ఇచ్చినటువంటి తీర్పు ఇది. వేల కోట్ల రూపాయల విలువైన 1036 ఎకరాల దేవాలయ భూమిని అక్రమంగా కొట్టేసేందుకు కూటమి ప్రభుత్వ పెద్దలు చేసిన కుట్రను హైకోర్టు భగ్నం చేసింది. ఎన్టీఆర్ జిల్లా గంపలగూడెం మండలం వెనగడప గ్రామంలోని 300 ఏళ్ల చరిత్ర కలిగిన శ్రీ జగన్మోహన్ వేణుగోపాల స్వామి దేవస్థానానికి ఇదే మండలం నారికంపాడు గ్రామంలోని పలు సర్వే నెంబర్లో ఉన్న ఈ భూమిని నిషేధిత భూముల జాబితాని తొలగించాలని జిల్లా రిజిస్ట్రార్ని కోరుతూ దేవాదాయ శాఖ కమిషనర్ రామచంద్రమోహన్ ఏడాది ఆగస్టు 13న రాసిన లేఖ అమలును హైకోర్టు నిలిపేసింది. ఈ భూమి విషయంలో ఎలాంటి థర్డ్ పార్టీ హక్కులను సృష్టించవద్దని ప్రభుత్వాన్ని ఆదేశించారు. అసలు దేవస్థానాలకు చెందిన భూములు తీసుకునే విషయంలో ప్రభుత్వానికి ఏం అధికారం ఉందో తెలుస్తా ఉంది. దీనిపై లోతైన విచారణ జరుపుతామని పేర్కొంది. ఈ మేరకు న్యాయమూర్తి జస్టిస్ నూనేపల్లి హరినాథ్ గురువారం మధ్యంతర ఉత్తర్వులు జారీ చేశారన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. హైకోర్టు ఉత్తర్వులు 28.35 ఎకరాలకే కానీ అంటూ వ్యాజ్యానికి సంబంధించినటువంటి 1036 ఎకరాల భూములు 28.35 ఎకరాల భూమి తనదేనంటూ మేకా తనుజ్ రంగయ్య అప్పారావు మరికొందరు 2022లో హైకోర్టును ఆచరించారు. 28.35 ఎకరాల భూమి నిషేధిత భూముల జాబితాను తొలగించాలి ఆదేశాలు జారీ చేయాలని వారు కోరారు. దీని మీద విచారణ జరిపిన హైకోర్టు సింగిల్ జడ్జి ఈ 28.35 ఎకరాలు మాత్రమే నిషేధ భూముల జాబితాను తొలగించాలని అధికారులు ఆదేశిస్తూ గత ఏడాది అక్టోబర్ 18న తీర్పు ఇచ్చారు. ఈ తీర్పును అమలు చేయాలంటూ అప్పారావు ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ను కోరారు. దీంతో కలెక్టర్ లక్ష్మీశ ఏడాది జనవరిలో హైకోర్టు తీర్పును జిల్లా రిజిస్ట్రార్ ద్వారా దేవాదాయ శాఖ కమిషనర్ దృష్టికి తీసుకొచ్చారు. అయితే దేవాదాయ కమిషనర్ రామచంద్రమోహన్ ఏకంగా దాదాపు 1000 కోట్ల రూపాయలు విలువ చేసే 1036 ఎకరాల భూమిని నిషేధిత భూముల జాబితా నుంచి తొలగించాలని జిల్లా రిజిస్ట్రార్కి లేఖ రాశారు. ఇప్పుడు ఆ వ్యవహారానికి సంబంధించి చర్చ నడుస్తోంది. అదొకటి హైలైట్ చేసుకొచ్చింది సాక్షి. లేకపోతే ఆంధ్రజ్యోతి వచ్చేటప్పటికి యూరప్ నుండి రాగానే కోర్టుకి రండి. జగన్ విదేశీ పర్యటనకు షరతులతో సిబిఐ కోర్టు అనుమతి. వచ్చే నెల 1 నుంచి 30 తేదీల మధ్య 15 రోజుల పర్యటన. నవంబర్ 14లోపు కోర్టులో హాజరుకు ఆదేశం. సిబిఐ అభ్యంతరాలతో షరతుల విధింపు. వైసీపీ అధ్యక్షుడు మాజీ సీఎం జగన్ యూరప్ పర్యటనకు హైదరాబాద్లోని సిబిఐ ప్రత్యేక కోర్టు అనుమతి ఇచ్చింది. అక్టోబర్ 1 నుంచి 30వ తేదీ మధ్య 15 రోజుల పాటు యూరప్ వెళ్లేందుకు పలు షరతులతో అనుమతులు మంజూరు చేసింది. అదే సమయంలో పర్యటన ముగిసిన అనంతరం స్వయంగా కోర్టుకు హాజరు కావాలని ఆదేశించింది. జగన్ అన్నడు కోర్టు షరతులను ఉల్లంఘించలేదని ఆయన తరపు న్యాయవాది పేర్కొనగా సిబిఐ తరపున వాదించిన పబ్లిక్ ప్రాసిక్యూటర్ దీంతో వేధించారు. జగన్ ఆర్థిక నేరాల నిందితుడు విదేశీ పర్యటనలకు ఆయన అనుమతించకూడదు. పైగా గతంలో విదేశీ పర్యటనకు అనుమతించినప్పుడు 1-2 సందర్భాల మేర ఆయన కోర్టు వద్ద హాజరు కాలేదు. విదేశాల నుంచి ఎప్పుడు వచ్చారో కూడా తెలియదు. అందువల్ల దీనికి సంబంధించిన తగిన షరతులు విధించాలని కోర్టు కోరారు. దీంతో న్యాయస్థానం పలు షరతులతో జగన్ యూరప్ పర్యటనకు అనుమతి ఇచ్చింది. ఆయన తన పర్యటన పూర్తి వివరాలను కోర్టుకి సిబిఐకి ఇవ్వాలని ఆదేశించింది. అలాగే యూరప్ నుంచి తిరిగి వచ్చిన తర్వాత నవంబర్ 14వ తేదీలో వ్యక్తిగతంగా కోర్టుకు హాజరై స్వదేశానికి ఎప్పుడు తిరిగి వచ్చారో స్పష్టం చేస్తూ కోర్టుకు మెమో సమర్పించాలని ఆదేశించింది అన్నట్టు వార్తని హైలైట్ చేశారు. ఇక ఏటా డిఎస్సి అంటూ ఏడాదికో నోటిఫికేషన్ ఇస్తే అందరూ పరీక్షలకు సిద్ధం అవ్వండి అంటూ సీఎం పిలుపుని ఇక్కడ హైలైట్ చేశారు. 150 కేసులు వేసిన 150 రోజుల్లోనే మెగా డిఎస్సి పూర్తి అన్నట్టు. లేకపోతే అసెంబ్లీలో ఏఐ ఆధారిత హాజరు. ఫేస్ రికగ్నైజేషన్ ద్వారా సభ్యుల గుర్తింపుపై హాజరు పట్టికలతో పని లేదు. డాష్ బోర్డులో ఎప్పటికప్పుడు సభ్యుల హాజరు పరిశీలించేలా ఏర్పాట్లు. వచ్చే శీతాకాల సమావేశాల నుంచి అమలు. ఇది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళకి చెక్ పెట్టేందుకై ఉంటుంది. ఎందుకంటే కొంతమంది వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్యేలు సభలో అయితే అటెండ్ కావట్లేదు, కానీ సంతకం పెడుతున్నారు, ప్రశ్నోత్తరాలకి లేఖలు ఇస్తున్నారు. దానికి అటెండ్ అయిపోతున్నట్టు ఉంటుంది. కాబట్టి వాళ్ళని 60 రోజులు కారణం చెప్పి రేపు పొద్దున డిస్క్వాలిఫై చేసే అవకాశం లేదు. అందుకని రిజిస్టర్ తీసేస్తారు. తీసేసి సభలో కూర్చున్న వాళ్ళది ఫేస్ రికగ్నైజేషన్ అన్నటువంటి కాన్సెప్ట్ని తెర మీదకి తీసుకురావడం వల్ల సభ లోపల వీళ్ళు వచ్చి కూర్చోరు కాబట్టి వాళ్ళు అటెండ్ కాలేదన్నటువంటి పాయింట్ చూపెట్టి దెబ్బ కొట్టడానికి వేసిన ఎత్తుగడ. అంతకుమించి లేకపోతే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ దానికి మళ్ళీ కోట్ల రూపాయలు డబ్బులు అవసరమా అసెంబ్లీలోకి వెళ్ళి కూర్చునేటటువంటి ఎమ్మెల్యేకి సంబంధించి? అంటే వైసీపీని చెక్ పెట్టేందుకు లేదా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సంబంధించినటువంటి సదరు సంస్థల వాళ్ళకి డబ్బులు సమకూర్చుకునేందుకు చేసేటటువంటి వ్యవహారం. ఇకపోతే నత్తలు చేసే జాగ్రత్త అంటూ ఆంధ్రాలోని పంటలపై ఆఫ్రికా నత్తల దాడి. పండ్ల తోటలను పంటలను పట్టి పీల్చేస్తున్నాయి. చెట్ల కాండాలకు పట్టి రసం తాగేస్తున్నాయి. నిలువున ఎండిపోతున్న చెట్లు పంటలు. కేరళలో కనిపించిన ఈ నత్త రాష్ట్రంలోకి చొరబడింది. రైతులంతా సామూహిక నివారణ చర్యలు చేపట్టాలి. నత్తల బెడదపై ఉద్యాన శాస్త్రవేత్తల సూచన అన్నటువంటిది ఇది సంచలనాత్మకమైనటువంటి అంశం.
నత్త మాంసానికి అలవాటు పడిన వ్యక్తి ఒక రాక్షస నత్తం దేశంలోకి రహస్యంగా తెస్తాడు. కొన్నాళ్ళు గడిచేసరికి ఆ రాక్షస నత్త సంతతి విస్తరించి వరకు దేశాన్ని ప్రమాదాల్లో నెట్టేస్తున్నాడు. ముక్కలో చెప్పాలని మల్లాది వెంకటకృష్ణమూర్తి రాసిన నత్తలు వస్తున్నాయి జాగ్రత్త నవల కథ ఇది. ఇప్పుడు వాస్తవంలోకి వస్తే గోదావరి జిల్లాలోని రైతులు నత్తలు వచ్చేసే బాబు అంటూ కలవరపడుతున్నారు. నత్తలతో తమ కంటి మీద కునుకు లేకుండా పోయిందంటే ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఆఫ్రికా నత్తలుగా పేర్కొనే ఇవి ఇక్కడ పంటలకు మరణశాసనం రాస్తున్నాయి అన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. లేకపోతే వాయుసేన శక్తికి మరింత తేజస్ అంటూ హెచ్ఏఎల్ నుంచి 97 దేశీయ యుద్ధ విమానాల కొనుగోలుకు రక్షణ శాఖ ఒప్పందం 62,000 కోట్లతో భారీ డీల్, 105 కంపెనీల భాగస్వామి, ఏటా 11,000 ఉద్యోగాలు 2027-28 నుంచి సరఫరా. మన వాయుసేన నుంచి MiG-21 యుద్ధ విమానాలు వీడ్కోలు పలుకుతున్న దేశీయ యుద్ధ విమాన కొనుగోళ్ల కోసం ఒక పెద్ద ఒప్పందం జరిగింది. హిందుస్థాన్ ఏరోనాటికల్స్ లిమిటెడ్ హెచ్యుఎల్ నుంచి వాయుసేన కోసం 97 తేజస్ MK-1A జట్లను 62,370 కోట్లతో కొనుగోలు చేయడానికి రక్షణ మంత్రిత్వ శాఖ ఒప్పందం చేసుకుని 97 యుద్ధ విమానాల్లో సింగిల్ సీట్ ఫైటర్ ఎయిర్ క్రాఫ్ట్ 68, 2 సీట్ల శిక్షణ విమానాలు 29 ఉన్నాయి. వీటితో అనుబంధ పరికరాలు కూడా భారత వాయుసేనకు అందించాల్సి ఉంటుంది అన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. 27-28కి అవుతుంది అన్నట్టు. అయితే సీమకు 300 మెగావాట్ల సోలార్ ప్రాజెక్ట్ శ్రీసత్య జిల్లా రామగిరిలో ఏర్పాటు. రాజస్థాన్ నుంచి వర్చువల్గా శంకుస్థాపన చేసిన ప్రధాని మోడీ 300 మెగావాట్ల సామర్థ్యం కలిగిన మెగా సోలార్ విద్యుత్ ప్రాజెక్టు సంబంధించిన తొలి అడుగు ఘనంగా పడింది. శ్రీసత్య జిల్లా రామగిరి మండలం కేంద్ర సమీపంలో ఏర్పాటు కాని మెగా ప్రాజెక్టుకి ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గురువారం రాజస్థాన్ బాన్స్వాడ్ నుంచి వర్చువల్గా శంకుస్థాపన చేశారన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. అయితే మండలిలో ఎమ్మెల్యే దుమారం అంటూ కుప్పం ఎమ్మెల్యే అంటూ సీఎం చంద్రబాబుని ఏకవచన సంబోధన చేసిన వైసీపీ సభ్యుడు సూపర్ 6పై లఘు చర్చ సందర్భంగా ఘటన తీవ్ర అభ్యంతరం తెలిపిన కూటమి సభ్యులు ఆ వ్యాఖ్యల రికార్డులో తొలగించాలని డిమాండ్. రమేష్ యాదవ్ను సస్పెండ్ చేయాలని పట్టు, ఆనాటి ఎమ్మెల్యే అని అన్నారని బొత్స కవరి. అధికార విపక్ష సభ్యుల మధ్య మాటల యుద్ధం, వైసీపీ సభ్యుడి వ్యాఖ్యలు అభ్యంతరకరమే అంటూ చైర్మన్ స్టేట్మెంట్ ఇక్కడ హైలైట్ చేశారు. అసలు విషయాన్ని దాచేసింది ఏంటంటే కుప్పం ఎమ్మెల్యే అనే దాంట్లో బూత్ ఏం లేదు. ఇంతకుముందు అప్పుడు కుప్పం ఎమ్మెల్యే అంటే ప్రతిపక్ష నాయకుడు, అది అనకుండా అహంకారం ప్రదర్శించారు ఆ ఎమ్మెల్యే. ఆ మాట విమర్శించడం తప్పలేదు. మరి ఏకంగా బాలయ్య సైకో అంటూ జగన్ గురించి మాట్లాడినటువంటిది కావచ్చు, చిరంజీవిని గురించి మాట్లాడింది కావచ్చు, ఎందుకని ఫ్రంట్ పేజీకి రాలేదు వీళ్ళకి అంటే వీళ్ళ జర్నలిజం ఎలా ఉంటుంది? తమకు కావలసిన వాళ్ళు చేసిన తప్పుల్ని కవర్ చేస్తారు, తమకు నచ్చని వాళ్ళు తప్పు చేయకపోయిన తప్పులని చూపించే ప్రయత్నం చేస్తారు, ప్రజలు మోసం చేస్తారనడానికి సాక్ష్యం ఈ పేపర్. నీచ జర్నలిజానికి సంబంధించినటువంటి కేర్ ఆఫ్ అడ్రస్ అన్నట్టు మరొకసారి స్పష్టమవుతుంది. లేకపోతే గంటకు 5,500 మందికి శ్రీవారి దర్శనం, డిజిటల్ కంటెంట్తో శ్రీవారి చరిత్ర. సీఎం చంద్రబాబుతో కలిసి PAC 5ను ప్రారంభించిన రాధాకృష్ణన్ తిరుమలలోని వైకుంఠ క్యూ కాంప్లెక్స్లో ఏర్పాటు చేసిన AI ఇంటిగ్రేటెడ్ కమాండ్ అండ్ కంట్రోల్ సెంటర్ని సీఎం చంద్రబాబు, మంత్రి లోకేష్ గురువారం ప్రారంభించారు. ICC సెంటర్ పనితీరుని అధికారులు, సిబ్బంది వాళ్ళకి వివరించారు. ఫేషియల్ రికగ్నిషన్, బిహేవియర్ అనాలిసిస్ అమల్లో ఉందని, గంటకు 4,500 మంది శ్రీవారిని దర్శించుకుంటున్నారని తెలిపారు. AI క్వాంటమ్ రెడీ అనలిటిక్స్, మెషిన్ లెర్నింగ్ సాయంతో దర్శనం కోసం ఎంతమంది వేచి ఉన్నారో గుర్తించి అందుకు అనుగుణంగా క్యూ లైన్ నిర్వహణ కోసం చర్యలు చేపడుతున్నామని వివరించారు. దీనిపై సీఎం స్పందిస్తూ గంటకు 5,000 నుంచి 5,500 మంది దర్శనం చేసుకునే అవకాశాలపై దృష్టి సారించడం ద్వారా వేచి ఉండే సమయాన్ని తగ్గించాలని సూచించారు. డిజిటల్ కంటెంట్లో శ్రీవారి చరిత్ర, కథలు, వైభవం వంటి ప్రదర్శించేలా చర్యలు తీసుకోవాలని పేర్కొన్నారు. 7 కొండలపై 90% పైగా గ్రీనరీ ఉండాలన్నారు అన్నట్టు వార్తని హైలైట్ చేశారు. ఇది దినపత్రికలో వచ్చినటువంటి వార్తలు వెనకాల జరుగుతున్నటువంటి పరిణామాలు.